అండి నేను క్యాబేజ్ పువ్వు అయితే తీసుకున్నాను. అందులో సగం అయితే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. మిగతాదండి ఈరోజైతే కర్రీ చేస్తున్నాను. నేను క్యాబేజీ పువ్వుతో 2-3 రకాల కర్రీలు అయితే చేస్తాను. వాటిలో ఇదొక కర్రీ అయితే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కోసం పచ్చిశనగపప్పు ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. క్యాబేజీ పువ్వు ముక్కలుగా కోసి వాటర్లో వేసి పసుపు ఉప్పు వేసి ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. తర్వాత బాండీలో కొంచెం ఆయిల్, జీలకర్ర, కరివేపాకు వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయాక ఒక 2 టమాటాలు వేసుకోవాలి. మిక్సీ జార్ లో కొంచెం గసగసాలు, ధనియాలు, 2 యాలక్కాయలు, 2 ఇంచులు ఎండు కొబ్బరి ముక్కలు వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. టమాటాని సాఫ్ట్ గా మగ్గాక కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి 2 నిమిషాలు వేయించాక ఈ మసాలా పేస్ట్ ని కూడా వేసి ఒకసారి కలుపుకున్నాక నానబెట్టిన పచ్చిశనగపప్పు వేసి గ్లాస్ వాటర్ అయితే వేసుకుని మూత పెట్టి ఒక 20 నిమిషాల వరకు ఉడికించాలి. ఉడికించిన క్యాబేజ్ ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్నాక కొంచెం వాటర్ అయితే వేసి కూర దగ్గర పడినంత వరకు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి.